హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి గారెలండి. దీంట్లోకి వచ్చి కాంబినేషన్ చికెన్ అయితే చేస్తున్నాను. రోట్లో వేసి అయితే రుబ్బుతున్నామండి. పైన ఇదైతే రుబ్బుతున్నానండి. మరీ ఎక్కువ మెత్తగా రుబ్బొద్దు, కొంచెం పలుకులు ఉంటేనే బాగుంటుంది గారె. ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేస్తాను. ఇదైతే మంచిగా పలుకు అయితే రుబ్బుకున్నామండి. ఇవి తీసేసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ గిన్నెలోకి అదే రోట్లో పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిగడ్డ దంచుతున్నానండి కచ్చాపచ్చగా. ఇదైతే కచ్చాపచ్చగా దంచుకున్నామండి. పిండిలో వేసుకుందాము. సాల్ట్ కూడా వేసాను, సరిపోయింది. ఒకసారి ఇది మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఇదంతా పిండి. కొత్తిమీర యాడ్ చేశానండి, అది కూడా కలుపుకుందాము. ఇలా దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ. బాణలి అయితే పెట్టానండి. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మా దగ్గర పల్లి ఆయిల్ ఉంది, అందుకని నేను గోల్డ్ డ్రాప్ తెప్పించాను. ఆయిల్ అయితే వేడైందండి. గారెలు అయితే వేసానండి. మంచిగా కాగుతుంది. ఈరోజు గాలి ఎక్కువ వస్తుంది, మంట సరిగ్గా రావట్లేదండి. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చికెను గారెలు ఇవైతే మంచిగా ఆయిల్ అయితే ఫ్రై అవ్వండి. ఇవన్నీ గిన్నెలో తీసుకున్నాము. ఫ్రెండ్స్, గారెలోకి చికెన్ కూడా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. మధ్యాహ్నం చేసిన బిర్యానీ అయితే చేశానండి. అది ఇది కలిపి కుమ్మేసి తిని బుర్రలుగా నిద్రపోయి పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేసేయండి. ఫైనల్గా అయితే గారెలు, చికెన్ గ్రేవీ అయితే అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. దగ్గర చూడండి ఎంత బాగున్నాయో. సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చిందండి. అంటే మీరు తిని టేస్ట్ సూపర్గా వచ్చిందని అంటారేమో, నిజంగా టేస్ట్ చాలా బాగుంది. చికెన్ కూడా చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ అయితే ఇచ్చేవాళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.